నాలుగులో దగ్గర ఇటొక ఫోటో అటొక ఫోటో ఒకటనా సీను అంతా కొట్టు జమ్మికుంట మండలం ఆటో యూనియన్ ఈ మహాలక్ష్మి పథకం ద్వారా చాలా నష్టపోతున్నాము. మా డ్రైవర్లకు ఆ జీవనోపాధి కరువు అయిపోయింది. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. మీరు ఫ్రీ బస్ అనేది తీసేయాలి, మా జీవనోపాధి కాపాడండి, లేకపోతే సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. సంవత్సరం నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇన్సూరెన్స్లు తీసేయండి, బస్సు ద్వారా చాలా నష్టపోతున్నాము. ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం పేద ప్రజలు కాబట్టి దయచేసి ఆలోచించి మీరు చేసింది మమ్మల్ని ఆలోచించి చేయండి. ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, మేము ఇంతమంది వందలాది ఆటో డ్రైవర్లు ఉన్నాము. ఆటో ఫైనాన్స్లో వెళ్ళట్లేదు, రోజువారీ గిరాకీ కూడా 100 రూపాయలు కావట్లేదు, కూరగాయల మందం కూడా వెళ్ళట్లేదు. స్కూల్ ఫీజులు, ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఆరోగ్యాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఇవి ఇస్తా అన్న మీరు గవర్నమెంట్ కేటాయించిన మీరు అసెంబ్లీలో పెడతా అన్న అమౌంట్ ఇస్తే మాకు ఎంతో కొంత ఉపాధి ఉంటుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. మేము ఆ పథకానికి వ్యతిరేకత కాదు, కాకపోతే మా కుటుంబాలు మా పరిస్థితులకు మేము నష్టపోతున్నాము. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బండ్లు వెళ్ళాక ఆటోలు నడవక ఆటోలు అమ్ముకుంటున్నారు, ఆటో కిస్తులు కట్టక ఆటోలు గుంజుకుంటున్నారు. ఫైనాన్స్లు ఉన్నాయి, రోడ్ ట్యాక్సులు, ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు అని అటు ఉన్నాయి. మేము ఎలా బతకాలి, ఏం చేయాలనేది మీరు ఒక మార్గం చూపించాలని కోరుకుంటున్నాము. ఈ మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకత కాదు, మాకేమో ఏదీ లేదు. మేము రోడ్డు మీద బతకవాళ్ళము. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మాకు ఇస్తానని ఎంతో కొంత మీరు ఇస్తా అని మాకు భరోసా ఇచ్చారు, దాన్ని మేము నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది వందలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నాము. పిల్లలకి ఏమి కూడా 100 రూపాయలకి ఏం తీసుకుపోవాలి, రోడ్ల మీద ఎలా బతకాలి, ఏం వస్తుందని 100 రూపాయలకి ఎక్కడ వెళ్ళాలి? మేము ఏమి లేకనే కదా ఆటోలు కొనుక్కొని ఫైనాన్స్లో తెచ్చుకొని నడుపుకుంటున్నాము, చేసుకుంటున్నాము. ఇది కూడా రాకపోతే ఇల్లు కిరాయం కట్టాలి, ఇంట్లో వాళ్ళనే చూసుకోవాలి, కాయగూరలు ఏం కొనుక్కోవాలి, స్కూల్ పిల్లలకి ఫీజులు ఏం కట్టాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమని చేయాలి? మా విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు. మా విజ్ఞప్తి మీ వందలాది మంది ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అది మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు జమ్మికుంటల ఈ ఫ్రీ బస్సులు చేపట్టి ఒకరోజు సమ్మె కొనసాగించడం, అలాగే ఆటోలలో ఎమర్జెన్సీ పేషెంట్లు కానీ పిల్లలు కానీ ఉంటే యథావిధిగా ఆటోలు ఎమర్జెన్సీగా నడుస్తూ ఉన్నాయి. ఈ ఒక్కరోజు మాత్రమే సమ్మె కొనసాగిస్తాం.